హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాల స్పెషల్ ఏంటంటే తెలంగాణ స్పెషల్ మామిడికాయ పచ్చడి అనమాట. అల్లం వెల్లుల్లిపాయ అది వేస్ట్ చేస్తారు కదా, ఆ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీ అందరికీ తెలుసు కదా. చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఈ పచ్చడి పెట్టి చూపించండి అని చెప్పేసి. అందుకని మీకోసం ఈరోజు నేను ఈ ఆవకాయ పచ్చడి పెడుతున్నాను పర్ఫెక్ట్ కొలతలతో. ఒక్కసారి ఈ ఆవకాయ పచ్చడి చూసారనుకోండి, ఇదే కొలతలతో ఫాలో అయిపోతారు. ఓయ్ మన బిజినెస్ కోసం కూడా చెప్పాలి. చెప్తాను, కంగారు పడకు. నేను చాలా రోజుల నుంచి మనల్ని పచ్చళ్ళు ఎప్పుడు పెడతారు, మాకు పచ్చళ్ళు సేల్ చేస్తారా అని అడుగుతున్నారు కదా. అందుకే నేను పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. మీ అందరి కోసము. మీకు ఎవరికైనా పెట్టుకోవడానికి వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే అప్పుడు మా పచ్చళ్ళు కొనుక్కోవాలి అనుకుంటే మేము ఎలా పెడుతున్నామో చూస్తున్నారు కదా. చూసి మీకు నచ్చితే మా వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది చూడండి, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేసి మాట్లాడి మీరు డీటెయిల్స్ ఏమైనా తెలుసుకుని ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడైతే తెలంగాణ స్పెషల్ ఆవకాయ పచ్చడి పెట్టి చూపిస్తున్నానండి. మామూలుగా ఉండదు మరి కథ. రండి. ఇదిగోండి మామిడికాయలు, ఇవి తెల్ల గులాబీ తీసుకున్నానండి. తెల్ల గులాబీ తీసుకుని నేను బయట మార్కెట్లో కట్ చేయించేసాను అనమాట. ఉప్పు, అలాగే కాయ కొట్టించేసిన తర్వాత జీడి తీసేసుకుని దీనిపైన పొర వస్తుంది అనమాట, పేపర్ లాగా ఉంటుంది. ఆ పొర తీసేసుకుని ముక్కలు నీట్గా తుడిచేసుకుని పెట్టుకోవాలన్నమాట. అయితే ఎప్పుడైనా సరే ముక్కలు మనం కొట్టించేసుకున్నాక పచ్చడి పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది, ఒక 1 అవర్ అట్లా అన్నీ రెడీ అవ్వలేదు అనేటప్పుడు ఏంటంటే ముందే ఆయిల్ పట్టించేసుకోవాలి. అయితే దానికన్నా ముందు ముక్కలు ఎన్ని అవుతున్నాయో కొలిసి చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఏదైనా గిన్నె కానీ డబ్బా కానీ తీసుకోండి. బాగా వెల్లడిపున్నది కదా, ఇలా పొడవుగా ఇలా సమానంగా ఉన్నది తీసుకోండి. ఓకేనా. ఇదిగో గిన్నె నిండా ఇలా కుదిపి వేసుకోవాలి, కొంచెం గిన్నె నిండా వేసుకోవాలి ముక్కలు. ఒక గిన్నె వచ్చి కేజీ ముక్కలండి. కేజీ పడుతుంది. 2 3 ఇదిగోండి 4 గిన్నెలు ముక్కలు అనమాట. ఈ 4 గిన్నెల ముక్కలు ఇవి ఒక గిన్నెకి వచ్చి కేజీ ముక్కలు పట్టినాయండి. దాని ప్రకారం కొలిసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఇది 1 కేజీ ఆయిల్, అంటే హాఫ్ గిన్నె ఆయిల్. హాఫ్ గిన్నె ఆయిల్ ఇదేం కాయన అవసరం లేదు. ఫస్ట్ కొంచెం ఇందులో హాఫ్ గిన్నె ఆయిల్లో కొద్దిగా ఆయిల్ పచ్చి నూనెనండి, కొంచెం ఇట్లా. ఓకే, పచ్చి నూనె పట్టించాలి, కాసిన నూనె కాదు. ఓకే, ముక్కలకు పట్టించి ఇలా ముక్కలకు పట్టించేసి మీరు ఇంకా కొంచెం 1 గంట లేట్ అయినా పర్వాలేదు, ఇది బిగుసుకుంటూ ఉంటుంది. ఓకే, ఇలాగే వదిలేసాం అనుకోండి, లేకపోతే మనం ఏంటంటే మనకి ముక్క ఈ చుట్టూ నల్లగా అయిపోతుంది, మనకి పచ్చడి అంత బాగోదు. ఇదిగోండి ఇలాగా దీన్ని కలిపేసి పక్కన పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకోండి. ఓకే, 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి ఏ గిన్నెతో అయితే కొలుస్తున్నాం మామిడికాయ ముక్కలు, అదే గిన్నెతో అరగిన్నె అల్లం, అరగిన్నె వెల్లుల్లి, అంటే 1/2 కేజీ. ఇది వెయిట్ లెక్కన చూస్తే 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లి. ఇది మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. మిగతా కొన్ని వెల్లుల్లి ఉన్నాయండి, అవి ఏంటంటే విడిగా వేసుకుందాం. ఈ పెద్ద వెల్లుల్లిపాయ అంతా ఏంటంటే మొత్తం మనం మిక్సీలో వేసేసుకోవడానికి. ఓకే, ఇది పేస్ట్ చేసేసుకుని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె ఆయిల్ అండి. ఆల్రెడీ కొద్దిగా వేసాం కదా, అందుకని ఇక వెళ్తూ వచ్చింది చూడండి. మనం ముక్కలకి వేసాం కదా అనుకో. ఈ గిన్నె కొలతలు అయితే 4 గిన్నెల ముక్కలకి 1 గిన్నె ఆయిల్. ఈ ఆయిల్ ఇప్పుడు వేడి చేసుకుందాం, పోపు వేసుకుందాం. ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ అవుతుంది. ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కాగుతుంది కదా, అందులో ఒక 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూను జీలకర్ర. ఎక్కువ జీలకర్ర వేయకూడదు, మన నల్లగా అయిపోతాయి పచ్చళ్ళు. అది సరిపోతే ఎండుమిరపకాయ అనేది కావాలంటే వేసుకోవచ్చండి, నేనైతే ఏం వేయట్లేదు ఇందులో. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇక మిక్సీ చేసేసుకున్నాం మొత్తం 2 కలిపేసి. ఇప్పుడు ఇది కొద్దిగా ఆయిల్లో వేసుకుందాం. ఇదిగోండి 1 స్పూన్ వేసుకోండి, లేదంటే పొంగిపోతుంది ఆయిల్. జాగ్రత్త. కొంచెం ఇంత పెద్ద గిన్నె ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు, పొంగకుండా ఉండడం కోసం పెట్టాను అనమాట. ఓకే, ఇది కొంచెం పొంగు తగ్గుద్ది కదా, అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. సిమ్లో పెట్టుకోండి, సిమ్ కానీ మీడియం కానీ పెట్టుకుని ఇలా వేసుకోండి. నూనె బాగా కాగి ఉంటుంది కదా, అప్పుడు తొందరగా పొంగుద్ది, తర్వాత అంత పొంగదు. నీట్గా మొత్తం వేసేస్తున్నాను ఇప్పుడు. అల్లం వెల్లిపాయ పేస్టు బాగా ఎర్రగా వేగాలి. ఇంకా చూడండి, ఒక పావు తెగింది, ఇంకా వేగాలి. దగ్గరుండి కలుపుకోండి, అడగట్టుకోకూడదు. ఇదంతా తేలినట్టు అయిపోతుంది, నూనె పైకి
తేలుతుంది అనమాట. తేలిన తర్వాత కట్టేసుకుందాం, చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ఇందులో మీకు వీడియోలో కనిపించట్లేదు ఈ లైటింగ్ దానికి. కలర్ లైట్గా డార్క్ కలర్ అవ్వాలి. మనకి తెల్లగా ఉంటుంది కదా మనం మిక్సీ వేసుకున్న తర్వాత. ఇక చూడండి ఇలా డార్క్ కలర్ అవ్వాలి. మెంతుల కలర్ ఎలా ఉంటుంది, మెంతుల కలరు మనం వేయించకముందు అలా రావాలన్నమాట, బ్రౌన్ కలర్లో. అప్పుడే మనకి ఇది అవుద్ది. చూడండి పైకి ఇలాగ నూనె తేలుతుంది చూడండి. ఇదిగో నూనె ఇలాగ తేలాలి పైకి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇది చల్లారాలి. ఇదంతా చల్లారి పెట్టేసుకుందాం. బాగా మొత్తం చల్లారిపోవాలండి ఇది పోపు మొత్తం. ఇదిగోండి 4 గిన్నెల ముక్కలకి ఒక 3/4 వంతు ఉప్పు వేస్తున్నాను. కొంచెం తగ్గించుకోవచ్చు, 3/4 వంతుకి కూడా కొంచెం, హాఫ్కి ఎక్కువ 3/4 వంతుకి కొంచెం తక్కువ, అంటే 1 కేజీ ఉప్పు అనమాట. ఓకే, మీరు ఇంకా 3వ రోజు కావాలంటే చూసుకుని కూడా కలుపుకోవచ్చు, కొంచెం తగ్గించుకుని. ఓకే, కేజీ ఉప్పు అయితే వేస్తున్నాను నేను. అంటే కాయ పులుపుని బట్టి కూడా చూసుకుని వేసుకోవాలండి, మళ్ళీ వేసేయకూడదు. ఉప్పు కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, 3వ రోజు చూసుకుని వేసుకోవచ్చు. అలాగని ఉప్పే తగ్గించకూడదు మొత్తం. ఓకే, కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో. ఇదిగోండి, ఇది కూడా 3/4 వంతు వేసుకోవాలండి కారం అయితేని ఒక గిన్నెకి. అంటే కేజీ లెక్కనైతే మామూలుగా గిన్నె కొలతల్లో అయితే 3/4 వంతు, కేజీ లెక్క అయితే ఒక 1/2 కేజీ కారం అనమాట. కారం ఎర్రగా నిగనిగలాడిపోతుంది చూడండి. మరీ ఎక్కువ విపరీతమే కాబట్టి ఇంకొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. అరంతకే ఎక్కువ అనమాట, కొంచెం 1/2 కేజీ అండి కారం అయితే. ఇది కరిపొడి అండి, కేజీకి 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 4 కేజీలకి 4 స్పూన్లు అనమాట. లేదు మాకు జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం, మాకు బాగుంటుంది, ఇష్టం తినాలి అంటే ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. వేయించుకోవాలి, జీలకర్రను వేయించి అప్పుడు పౌడర్ చేసుకోవాలి మెత్తగానే, ఆ పౌడర్ అనమాట. ఓకే, అయితే విడిగా లూజ్గా మెంతులు వేయట్లేదండి, మెంతి పౌడరే వేస్తున్నాను. మెంతులు బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట, మంచి బ్రౌన్ కలర్లో. సరిగ్గా వేయించకపోతే చేదు వస్తుంది, బాగా వేయిస్తే మంచి చేదు వస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా ఇది కేజీకి 2 నుంచి 3 స్పూన్లు వేసుకోవచ్చు అండి, ఆ ఫ్లేవర్ ఇష్టం తినేదాన్ని బట్టి. మరి ఎక్కువ వేస్తే ఇంకా చేదు వస్తుంది. ఓకే, కేజీకి నేను 2 స్పూన్లు వేసాను, టేబుల్ స్పూన్ అనమాట. ఇది 1/2 కిలో ఎల్లుల్లిపాయలు ముందు తూసుకుని అప్పుడు ఇలా ఒలుసుకుని ఎల్లుల్లిపాయలు అనమాట. మనం ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం అంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవైతే సరిపోద్దండి కొలత ప్రకారం అయితేనే విడిగా వేసుకోవడానికి. ఇందాక ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తాను, అది లెక్క కాదు, ఓన్లీ ఎల్లుల్లిపాయలు. ఇలా డైరెక్ట్గా కావాలంటే ఇలా వేసేసుకోవచ్చు, ఈ పొట్టు తీసిన వేయకూడదు. ఓకే, కానీ కొంచెం దంచి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు అది తినేటప్పుడు తీయరనమాట, అది హెల్త్కి మంచిది కదా తింటేని. అందుకని నేను దంచేసి వేస్తాను ఇందులో. ఆవుపిండి, ఆవాలు 100 గ్రాములు, 4 కేజీలకి 100 గ్రాములు. ఆవుపిండి ఎక్కువ వద్దు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకుని వేసుకోండి, 75 గ్రాములు వేసుకోండి. మెత్తగా పిండి పట్టేసుకోవాలి. ఇదేంటంటే వేయించిన అవసరం లేదు, ఎండలో పెట్టేసుకుని ఆవాలు తర్వాత పౌడర్ చేసేసుకోవడం అంతే. ఈ ఆవాలు కానీ మెంతులు కానీ ఇవన్నీ ఏంటంటే స్పూన్స్ కొలతల కింద వేసేసుకోవచ్చు. గిన్నె కొలత ఇంత పెద్దది కదా, ఎక్కువ 8 గిన్నెలు అయితే ఒక కొలత వస్తుంది, 14 గిన్నెలు 12 గిన్నెలు అయితే ఒక కొలత వస్తుంది. ఓకే, అయితే ఇది ఆవాలు స్పూన్తో కొలుసుకున్నప్పుడు ఏంటంటే కేజీకి 4 స్పూన్లు అలా వేసుకోండి. కేజీకి 4 స్పూన్లు వేసుకుంటే మీకు అప్పుడు 100 గ్రాములు ఈజీగా వచ్చేస్తుంది. కానీ అలాగా మెంతులు వేసుకోకూడదు, మెంతులు కేజీకి 2 స్పూన్లే వేసుకోవాలి. జీలకర్ర కేజీకి 1 స్పూనే వేసుకోవాలి. ఓకే, మెంతులు కూడా 100 గ్రాములే. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక వెల్లుల్లిపాయలు ఒక 1/2 కిలో అండి, పొట్టు తీసేసుకున్నాం. పొట్టు తీసుకుని చిన్న చిన్న పాయలు ఉన్నాయి కదా, ఈ చిన్న చిన్న పాయలన్నీ ఇలా వేసేసుకోండి. ఓకే, ఈ పెద్ద ఏంటంటే కొంచెం దంచి ఊరికే ఇలా ఒక్కసారి ఇలా దంచి వేస్తే తినేటప్పుడు పంటకి చాలా బాగుంటుంది. ఎక్కువ పచ్చడి చేసేయకూడదు, ఊరికే ఇలాగ నలిగిందా లేదా చూడండి, ఊరికే ఇట్లా ముక్క అయిందా లేదా ఇలా అంతే. ఓకే, ఈ రోళ్ళు అవి కడుక్కున్నప్పుడు కడిగేసుకుని బట్ట పెట్టి తుడుచుకుని ఎండలో పెట్టుకోండి. ముందుగానే అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి, తడి పొడి తగిలిందా పచ్చడి పాడైపోతాయి. వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాక ఒకసారి కారం మాత్రం చాలా ఘాటుగా ఉందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం చల్లారిపోయింది, ఇందులో వేసేసుకుంటాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది వేసేసుకుని ఇప్పుడు కలుపుకోవాలి. ఇదిగోండి, పైనుంచి కిందకి మొత్తం ఈవెన్గా నీట్గా కలిపేసుకుని ఇప్పుడు ఒక సీసాలో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసుకోవాలి.
ఇది పెట్టేటప్పుడు ఇలా నొక్కి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగ ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా నొక్కి పెట్టుకోవాలి. మీకు మూడో రోజు కలిపేటప్పుడు ఇంకా నూనె పడుతుందా లేదా, ఉప్పు పడుతుందా లేదా అన్నది మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి మూత పెట్టేసుకుని గాలి వెళ్ళకుండా, ఓకే, జాడీ అయినా సరే సీసా అయినా సరే ఏదైనా సరే ఇలా బకెట్ అయినా సరే పెట్టేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. మూడో రోజు మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి మనం అల్లం వెల్లుల్లి వేసి మామిడికాయ పచ్చడి పెట్టాం కదా ఆవకాయ, అది ఈరోజు మూడో రోజు అనమాట. మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి నూనె ఇంకో 2 రోజులకి ఇంకా బాగా తేలుతుంది అనమాట, అంటే బాగా ఊరుతుంది. మనం ఈ పచ్చడికి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాం కదా, అది కొంచెం ఎర్రగా వేయించుకున్నా కానీ ఏంటంటే ఆ ఊటకి మళ్ళీ ఎక్కువ వస్తుంది అనమాట, మనకి నూనె బాగా తేలుతుంది. మనం మన ఆంధ్ర పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి, ఓకే, దానికి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇంకాను ఈ కొలత కాదు, అది ఆ కొలత వేరే ఈ కొలత వేరే అనమాట. అయితే ఒక్కొక్కసారి ఇంకా నూనె సరిపోదు, వేయాల్సి వస్తుంది. ఒకసారి ఇప్పుడు కలుపుకొని ఒకసారి చూద్దామండి పచ్చడి అయితేని. ఇదిగో ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే పడుతుంది. ఈ ఆయిల్ తోటి ఇలాగ ఉంచితే పచ్చడి పాడైపోద్ది, బాగోదు పచ్చడి. ఓకే, ఇదిగోండి. అయితే ఇది మనకి ఇలాగా అంతా కలిపేసి ఇలా పెడితే పైకి మాత్రం కొద్దిగా నూనె తేలుతుంది. మొత్తం అంతా కలిపినప్పుడు అసలు నూనె లేదు అన్నట్టు ఉంటుంది. అలా ఉంటే పచ్చడి పాడైపోద్ది అనమాట. అందుకని ఇక కాసి చల్లారి పెట్టానండి ఆ పల్లి నూనె. ఒక 1/2 kg అంటే ఒక గిన్నెలో సగానికి సగం అనమాట, అంటే ఒక పావంతు మాత్రమే వేసుకోండి. లేదు మాకు వాడుకోవడం కానండి, మేము కొద్దిగా పెట్టుకుంటున్నాం ఇంట్లో అనుకునే వాళ్ళకి ఇంకా నూనె అవసరం లేదనమాట. ఓకే, సంవత్సరం అంతా ముక్కది బాగుండి ఉండాలి అంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన కొలతలకి ఇంకొక 1/2 kg ఆయిల్ వేసుకోవాల్సింది. ఇదిగోండి పచ్చడి అంతా ఇలాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ డబ్బాలోకి తీసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు చూపించానండి, ఉప్పు కారం ఇదంతా సరిపోయింది. అంటే కారం ఆల్రెడీ ఐడియా ఉంది కదా మనకి, సరిపోతుంది. నూనె ఒకటి ఉప్పు ఒకటి చూసుకోవడం మాత్రమే. ఇలా కలిపేసుకుని మనం డబ్బాలో పెట్టేసుకోవాలి. డబ్బాలో పెట్టేస్తున్నాను మొత్తం అంతా. ఇదిగోండి పచ్చడి కలిపేసిన తర్వాత మళ్ళీ ఈ డబ్బాలోనే పెట్టేశాను. అయితే నూనె తేలుతుంది చూడండి, ఇంకా వస్తుంది. అలా వస్తేనే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, లేదంటే అది తెలంగాణ పచ్చడి ఆంధ్ర పచ్చడి ఏదైనా పాడైపోద్దండి. నేను ఆల్రెడీ ఈ పచ్చడిని 4 సంవత్సరాల నుంచి ఇలాగే పెడుతున్నానండి. అందరూ అసలు చాలా బాగుంది అంటున్నారు. ఓకే, ఇలా పెట్టేటూ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా. ఓకే, ఈ చుట్టూ ఏమైనా ఉందనుకోండి ఈ పచ్చడి తిని అదంతా పాడైపోద్ది అనమాట. ఆ పచ్చడి పాడవడం కాకుండా ఇది మొత్తం కూడా పాడైపోద్ది. గరిటెలు కూడా తడిగా ఉండేవి పొడిగా ఉండేవి పెట్టకూడదు. బాగా ఎండలో పెట్టి ఆరిపోయిన తర్వాత అవి ఆ గరిటెలు పెట్టుకొని బొర్రెలు గరిటెలు వాడాలి. ఓకే, గుంట గరిటెలు అవి కాదు. ఇలా మూత పెట్టేసుకుని గాలి అది ఎక్కువ ఆడని చోటన లోపలికంటే కొంచెం చీకటిగా ఉన్న ప్రదేశంలో పెట్టుకుంటే మనకి పచ్చళ్ళు అసలు పాడవు అనమాట. చక్కగా కలిపేసుకుని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితేని. ఇదిగోండి ఇలా చిన్న ముక్క పెట్టి ఇలా తింటే అబ్బా సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ఆవకాయ ముద్దలు కావాలి కానీ ఒక్కళ్ళది కూడా మొహాలు పడకూడదు. అదిగో దొంగలు దొంగలు దొంగలు, అది అది ఎక్కడ ఫేసులు తీస్తానో అని భయం అనమాట వాళ్ళకి. ఎరా విజయ్ ఆడు చిన్నోడు చూడాలి అంటున్నాడు కారం. అన్ని పచ్చళ్ళ కన్నా ఎక్కువ ఇది తెలంగాణ పచ్చడి మనకి కారం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆంధ్ర కన్నా ఈ తెలంగాణలో కారం ఎక్కువ తింటారు. మన కారం ఇక్కడ వాళ్ళు సరిపోదు అనమాట, అందుకని కారం కొంచెం ఎక్కువ వేసాం, ఎక్కువ ఘాటుకాయలు వేసాం. అది మరేను అయితే అన్నది కొద్దిసేపు అయితే, అంటే మూడో రోజే కదండి, ఇంకొక వారం రోజులైతే కొంచెం కారం తగ్గుద్ది. లేదంటే ఇప్పుడైతే కొంచెం నాలుక మండుతుంది అనమాట. అది నాలుక మండితే వేరు, కడుపు మండకూడదు. కడుపులో మండింది అనుకోండి ఆ కారం అంత మంచిది కాదు. రేణు నైటీస్తో ఉంది అందుకని కనపడట్లే, ఆస్వాదిస్తూ తినాలి. అసలే బయట వర్షం పడేలాగా ఉంది, చల్ల గాలి వస్తుంది. అందరూ దొంగచాటుగా మెల్లిగా ఒక్కొక్కరిని వీడియోలో చూపిస్తాను. అది ఇప్పుడు ఇది మా రేణు తినిపిస్తుంది అనమాట, అందరికీ పెట్టేస్తుంది ముద్దలు. నాకు ఉప్పు సరిపోయిందండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే కొంచెం ఇంకొంచెం పడుతుంది. ఒక చిన్న టీ గ్లాసుడంతా ఉప్పు అయితే వేసుకుంటే సరిపోతుంది, అది తినేదాన్ని బట్టి. ఓకే, పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. ఆ అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అది తగులుతూ
టేస్ట్ బాగుంది. మీకు ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా? మరి ఇంకెంత కలిసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.